నేనండి మీ దేవిక. సో ఈరోజు మరి కొత్త టాపిక్తో వచ్చాను. ఆ టాపిక్ ఏంటిది అనుకున్నా, ఏం లేదండి. సో మనం ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవుతాం. సో మనతో పాటు చాలా మంది అనేది కూడా ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవుతారు. సో ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వడం అది నార్మల్ థింగే. సో హెచ్ఆర్ అనేది కూడా ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా నార్మల్ థింగే, రిపీటెడ్. సో మన ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాతకి సో లాస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ హెచ్ఆర్ వేస్తారు ఫర్ ద క్యాండిడేట్కి, వై ఐ షుడ్ హైర్ యూ, నేను మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలా. సో ఈ క్వశ్చన్ అనేది వేస్తారు నార్మల్లీ. బట్ ఈ క్వశ్చన్ ఎందుకు వేస్తారు ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? వై ఐ షుడ్ హైర్ యూ అంటే నేను మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలా టు మై కంపెనీ. సో మీతో పాటు చాలా మంది కూడా ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అయ్యారు కదా. సో వాళ్ళని అందరిని వదిలిపెట్టేసి నేను మిమ్మల్ని మాత్రమే ఎందుకు హైర్ చేసుకోవాలా. సో మీ దగ్గర గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అండ్ టెక్నికల్స్ బాగుంది అండ్ మీ నాలెడ్జ్ కూడా బాగుంది. సో మీతో పాటు మీతో వచ్చిన క్యాండిడేట్స్ అందరు కూడా చాలా బాగుంది. సో ఇంతమందిలో పక్కన పెట్టేసి సో నేను మిమ్మల్ని మాత్రమే ఎందుకు హైర్ చేసుకోవాలా. ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటి క్వశ్చన్ వేసారా హెచ్ఆర్స్? మీ హెచ్ఆర్స్ డెఫినెట్గా వేసే ఉంటాను. సో అయిను. సో దీనికి మీరు ఎలా ఆన్సర్ ఇవ్వాలి, దేనికి ఎలా ఆన్సర్ ఇవ్వాలి, వై ఐ షుడ్ హైర్ యూ అన్నప్పుడు సో ఈ క్వశ్చన్కి పర్టికులర్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఇవ్వాలంటే, యా మ్యామ్ ఐ విల్ గివ్ ద ఆన్సర్ ఫర్ టు యువర్ క్వశ్చన్. సో వై ఐ షుడ్ హైర్ యూ అని మీరు నన్ను క్వశ్చన్ చేశారు కదా. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ అనేది నా దగ్గర ఉంది. సో మీరు అన్నారు చాలా మందిలో నాలాగా ఇంటర్వ్యూస్కి అనేది అటెండ్ అయ్యారు. సో నాకెంత గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉండు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ అన్నది కూడా ఉంటుంది, అది నేను యాక్సెప్ట్ చేయగలుగుతాను. మీరు అన్నట్టుగా పర్టికులర్గా మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలి అని క్వశ్చన్ చేశారు కదా. సో యాజ్ ప్రకారంగా మీ కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారు, ఐ వాంట్ ద క్యూఏ ఫర్ ద మాన్యువల్ టెస్టింగ్ ఫర్ ద 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ మాత్రమే కావాలి అని. లేదా ఇంకా ఏదైనా డొమైన్ కానీ, ఇంకా ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైక్ 2-3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కానీ, లేదంటే ఏ డొమైన్ ఇంకా మీరు అక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో పర్టికులర్గా మెన్షన్ చేశారు, నాకు ఇదే డొమైన్ పైన ఇదే ఎక్స్పీరియన్స్ పర్సన్ వాళ్ళు నాకు కావాలి అని. సో నాకు అదే డొమైన్ పైన 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, లేదంటే 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇలా ఎక్స్పీరియన్స్ పర్సన్ నాకు ఉంది అండ్ దాని మీద నేను నాకు గ్రిప్ ఉంది, నాలెడ్జ్ ఉంది, టెక్నికల్స్ ఉంది. సో అందుకని మీ జాబ్ డిస్క్రిప్షన్ చూసి ఈ జాబ్కి నేను పర్ఫెక్ట్ సూటబుల్ అని తెలిసి అందుకని మీ కంపెనీలో జాబ్ వేకెన్సీకి నేను వచ్చాను. సో ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయ్యాను. మ్యామ్ బాగుంది కదా ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ చెప్తే మీ హెచ్ఆర్ అనేది ఇంట్రెస్ట్ అవుతారు కదా, ఎందుకంటే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా ఫ్రెండ్స్. సో ఎవరికైనా ఇలాంటి క్వశ్చన్ వేసారా? డెఫినెట్గా వేసే ఉంటారు. సో ఈ వీడియోలో వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.